మహాశక్తి ఆలయంలో అమ్మవారు ఈ నవరాత్రులు శారదా నవరాత్రులు అంటాము, దేవీ నవరాత్రులు అంటాము. ఈ నవరాత్రులన్నీ కూడా ఎందుకు చేస్తాము అంటే అమ్మను ఉపాసించడం. అమ్మ ఉపాసన అంటే మన ఇంట్లో ఉన్న అమ్మ, మన ఇంట్లో ఉండే కూతురు, యజమానుల యొక్క భార్య, చెల్లెలు, అక్కలు, అమ్మమ్మలు, పెద్దవాళ్ళు, వాళ్ళందరినీ ఉపాసన చేసే విధానం కోసమై ఈ నవరాత్రులు. కనుక మన ఇంట్లో ఒక అమ్మ ఉంది, ఆ అమ్మే ఈ అమ్మ. కనుక ఈ అమ్మను గౌరవించకుండా మన ఇంట్లో అమ్మను ఇది చేసిన ఫలితం లేదు. కనుక ఆ అమ్మ గురించి తెలుసుకోవడానికి మనం పెద్దవాళ్ళు నవరాత్రులుగా పెట్టారు. ప్రథమం శైలపుత్రేచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేది, పుష్పాండేది చతుర్థకం, పంచమం స్కందమాసేది, షష్ఠం కాత్యాయనేచిత, సప్తమం కాళరాత్రి మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిధాత్రేజ, నవదుర్గా ప్రకీర్తితాన్ని 9 దుర్గలుగా చెప్పారు. ఆ దుర్గా సంబంధమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిగుణాత్మిక స్వరూపిణైనటువంటి మహాశక్తి అమ్మవారి యొక్క ఆలయంలో ఇక్కడ కూర్చొని చేస్తున్నాం. మనకు సాక్షాత్కారంగా కనిపిస్తున్నారు. అమ్మ అనుగ్రహం చాలాసార్లు మాట చెప్పారు. విన్నాను ఆదిశంకరుల యొక్క మాట, ఒక మాట చివరి మాటలో దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది. ఆదిశంకరు రచించిన దాంట్లో మత్సవ పాతకీ నాస్తి పాపధ్ని మత్సమానై ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు. చివరి మాట యథాయోగ్యం తథా కురు. నువ్వు ఏం చేస్తే నాకు ఇది కావాలి అది కావాలని అడగలే. ఇంకొకరిని చూశాను, ప్రణబ్ ముఖర్జీ గారిని చూశాను. అలాగే వాళ్ళు అదే మాట చెప్పేవారు. ప్రణబ్ ముఖర్జీ గారు, మోడీ గారు, అలా వారి పరంపరలో మన సంజయ్ గారు అమ్మవారి అనుగ్రహం ఉంది కనుకనే అంత స్థాయికి ఎదిగారు, ఇంత పై స్థాయికి ఎదుగుతారు. మనకు కూడా అవకాశం ఉంది. అందరికీ వారొక్కరు కాదు, మనందరికీ కూడా అవకాశం ఉంది. ఎవరెవరి స్థాయికి, ఎవరెవరి స్థానంలో. నేను ఇక్కడ కూర్చున్నానికి అమ్మ అనుగ్రహం ఏముంటే కాదు, ఇక్కడ ఎవరైనా కూర్చొని ఇక్కడ కూర్చొని విన్నా పాడినా కూడా ఇది కలవు స్మరణానికి, ఈ స్మరణ ద్వారా వినడము, అనడం కూడా అవకాశం ఉంది. కనుక అందరం కలిసి ఆ అమ్మవారిని, నారాయణమూర్తిని, శంకరుని, గణపతిని కొద్దిసేపు నామ సంకీర్తన చేద్దాం. నమః పార్వతీ పతయే. జయ జగదంబ జయ జగదంబ జయ జగదంబ జగదంబ జయ జగదంబ జయ జగదంబ జగదంబ జయ జగదంబ జయ జగదంబ జయ జగదంబ జగదంబ జయ జగదంబ
భగవంతుడు మనల్ని సృష్టించి మానవుడు అనేటువంటి రూపంగా సృష్టించి సార్థకమైన జీవనాన్ని పొందడానికి జన్మనిచ్చాడు. మనందరూ కూడా అంటాం 84 లక్షల జీవరాశుల జన్మలన్నీ ఎత్తి ఏదో మంచి చేసుకొని జన్మ వచ్చింది. ఈ జన్మ వచ్చినప్పుడు ఉన్నంతలో వీలైనంతలో మన జన్మను సార్థకత చేసుకోవాలి. ఎవరికి తగ్గట్టుగా వాడు మనం అందరం కలిసి ప్రధానమంత్రం కాలే ఒక్కరే ఉంటారు ప్రధానం. మనకు కొన్ని బాధ్యతలు ఎవరి బాధ్యతలు కూడా తీసుకొని మనం చేసుకుంటే ఈ జన్మ సార్థకత అవుతుంది. అది ఆలోచించకుంటే ఏదైనా లాభం లేదు. కనుక మనకు అవకాశం భగవంతుడి గొంతునిచ్చి మాట్లాడు, అమ్మతో మాట్లాడు. భజన అంటేనే భగవంతుడితో మాట్లాడడం. భజనకు నిర్వచనం భగవంతుడితో